షార్ట్ సర్క్యూట్ పవర్ డిసిపేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ సర్క్యూట్ పవర్ డిసిపేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ CMOS ఇన్వర్టర్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి, CMOS ఇన్వర్టర్ సర్క్యూట్ ఒకటి పుల్ అప్ ట్రాన్సిస్టర్ ఉంటుంది, ఒకటి పుల్ డౌన్ నెట్వర్క్ ఉంటుంది. లేదంటే PMOS ట్రాన్సిస్టర్ అంటారు, లేదంటే NMOS ట్రాన్సిస్టర్. పుల్ డౌన్ నెట్వర్క్ని NMOS ట్రాన్సిస్టర్ అంటాం. సో CMOS ఇన్వర్టర్లో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి జనరల్లీ while giving zero ఇన్పుట్ మనం 0 ఇస్తే ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. దట్ ఈస్ ద ఇన్వర్టర్ కండిషన్, మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ చూడండి, 0 ఇచ్చినప్పుడు ఇది PMOS కాబట్టి PMOS. సో మనకేమవుతుంది, 0 ఇచ్చినప్పుడు T1 అనే ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ T1 అనే ట్రాన్సిస్టరు అండ్ Vin నేను ఇక్కడ 0 ఇస్తున్నాను. T1 అనేది ఆన్ అయింది. T2 పుల్ డౌన్ నెట్వర్క్ ఆఫ్ అవుతుంది. దెర్ ఈజ్ నో సఫిషియంట్ VGS. ఇక్కడ 0 ఇచ్చినప్పుడు మాత్రం దెర్ ఈజ్ నో సఫిషియంట్ VGS, ఇన్పుట్ సరిపోదు. సో దానివల్ల ఇక్కడ ఇది NMOS అంటే NMOS ట్రాన్సిస్టర్ కాబట్టి ఇది ఆఫ్ అయిపోయింది. దిస్ ఈజ్ ఇన్ ఆఫ్ కండిషన్, పుల్ డౌన్ నెట్వర్క్ ఈజ్ ఆఫ్ కండిషన్. సో ఇక్కడ T2 అనేది ఆఫ్ అయింది. సో అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ Vout ఈక్వల్ VDD ఎలా వస్తుంది, ఇక్కడ VDD ఇలా వచ్చి ఇది ఆన్లో ఉంది కాబట్టి ఇలా వచ్చి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది, ఇలా ఈ డైరెక్షన్లో. పుల్ డౌన్ నెట్వర్క్ ఆఫ్లో ఉంది కాబట్టి అటు పోదు. సో ఇది ఆన్ కండిషన్. అయితే ఇన్ ద సెకండ్ కేసులో మనం ఇక్కడ ఏం చేస్తాం, 1 ఇచ్చాం. ఫస్ట్ కేసు అయిపోయింది, 1 ఇచ్చాం. 1 ఇచ్చినప్పుడు ఇది ఇంతకుముందు ఏమైంది, T1 ఆన్లో ఉంది, ఇక్కడ ఆఫ్లో ఉంది. 1 ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఈ 1 ఇక్కడికి దెర్ ఈజ్ ఏ సఫిషియంట్ వోల్టేజ్. ఈ కేసులో ఇక్కడ ఆన్ అయిపోయింది. ఈ కేసులో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 1 ఇచ్చినప్పుడు 0 కాదు, ఇప్పుడు 1 ఇస్తున్నాం. 1 ఇచ్చినప్పుడు ఇది దెర్ ఇస్ నో సఫిషియంట్ VGS, ఇది ఆఫ్లోకి వెళ్ళిపోవాలి. ఈ ఆఫ్లోకి వెళ్ళటానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ టైంలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆన్లోనే ఉంది, ఇది ఆన్లోనే ఉంది, బోత్ ఆర్ ఇన్ ఆన్ కండిషన్. PMOS ట్రాన్సిస్టర్ విల్ టేక్ సమ్ టైమ్ టు గోస్ టు ఆఫ్ కండిషన్. ఈ కేసులో ఇక్కడ ఇలా వచ్చి దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు dissipate the power in this direction when both the transistors are in on condition. ఈ షార్ట్ టైంలో యాక్చువల్లీ ఇది ఆన్ అయినట్టే ఇది ఆఫ్ అయిపోవాలి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గోస్ టు ది ఆఫ్ కండిషన్. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఈ కేసులో మనకి రెండు ఆన్లో ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఫ్లో ది కరెంట్, టు డిశ్చార్జ్ ది కరెంట్ త్రూ దిస్ డైరెక్షన్. This is called, that is short circuit power dissipation. When both the transistor PMOS and NMOS transistors are in same state, there is a chance to flow the current. So that is the power dissipation. ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను ఈజీగా. సో CMOS ఇన్వర్టర్లో జనరల్గా జరగాల్సిందేంటి, జనరల్గా ఒకటే PMOS ట్రాన్సిస్టర్ ఉంటుంది, ఒకటేమో NMOS ట్రాన్సిస్టర్ ఉంటుంది. మనం ఇన్పుట్లో 1 ఇస్తే 0 రావాలి, ఇన్పుట్లో 1 ఇస్తే అవుట్పుట్లో 0 రావాలి. అవుట్పుట్ ఇది అనుకుంటే 0 రావాలి. ఇన్పుట్లో మనకి 0 ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి 1 రావాలి. సో దిస్ ఈజ్ ద పుల్ అప్ నెట్వర్క్. మనకు తెలుసు PMOS పుల్ అప్ నెట్వర్క్.
ఇది ఎన్మాస్ ఆర్ పుల్ డౌన్ నెట్వర్క్ ఇది పుల్ డౌన్. సో ఒకటి ఆన్లో ఉన్నప్పుడు జనరల్గా ఒకటి ఆఫ్లోకి వెళ్తుంది. ఒక ట్రాన్సిస్టర్ ఇది ఆన్లో ఉంటే ఇది ఆఫ్ అయిపోతుంది పుల్ డౌన్ నెట్వర్క్. పుల్అప్ నెట్వర్క్ ఆన్లో ఉంటే ఆఫ్లో ఉంటే ఇది ఆఫ్ అయిపోతుంది, ఇది ఆన్ అయిపోతుంది, ఇది ఆన్ అవుతుంది. అయితే both are in. When it is goes to before going to the off condition, it will maintain the same state. ఆ కేసులో ఏమవుతుంది, ఇది కూడా ఆన్లోనే ఉంటుంది. టాప్ దట్ ఈస్ పుల్అప్ నెట్వర్క్ ఆన్లోనే ఉంటుంది. పుల్అప్ నెట్వర్క్ ఆన్లోనే ఉంటుంది. ఇది కూడా ఇది ఇక్కడ పుల్అప్ నెట్వర్క్ ఆన్ ఉంటుంది, ఈ ట్రాన్సిస్టర్ కూడా ఆన్లోనే ఉంటుంది. బోత్ ఆర్ ఇన్ ఆన్ కండిషన్. సో ఈ కేసులో మనకి పవర్ డిసిపేట్ అవుతుంది. ఎలాగా, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలాగా డిసిపేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్విచ్చింగ్ పవర్ డిసిపేషన్. థ్యాంక్ యూ.